అందరికీ నమస్కారం. ఓం నమ శివాయ. ప్రణవవాహిని ఛానల్కి స్వాగతం. మన సనాతన ధర్మంలో భక్తి అనేది కేవలం ఒక పూజకో, నైవేద్యానికో లేదా గుడికి వెళ్ళడానికో మాత్రమే పరిమితం కాదు. మన పూర్వీకులు ప్రతి ఆచారం వెనుక ఒక గొప్ప ఆధ్యాత్మిక అంతరార్థాన్ని, మంచి సంస్కారాన్ని దాచిపెట్టారు. కాలంతో పాటు రకరకాల వ్రతాలు, పూజలు మనం చేస్తూనే ఉంటాం. కానీ కొన్ని సాంప్రదాయాలు చూస్తే అబ్బో, మన పెద్దలు ఎంత గొప్పగా ఆలోచించారు అని ఆశ్చర్యం వేస్తుంది. అలాంటి ఒక అత్యంత అరుదైన, ఆధ్యాత్మికంగా ఎంతో శక్తివంతమైన సాంప్రదాయమే శ్రావణమాస సోమవారాల్లో ఆచరించే రాజరాజేశ్వర స్వామి భిక్షం. ఇందులో విశేషంగా జంగమదేవర లేదా జంగమయ్యను ఇంటికి పిలుచుకొని వారికి సాహిత్యం, బియ్యం, పప్పులు, చింతపండు ఇలా వంట దినుసులతో పాటు దక్షిణగా ఇచ్చి వారి జోలి నింపడం. శ్రావణ మాసంలో మనకి నోములు, వ్రతాలు, పండగలు. శ్రావణ సోమవారాలు పరమశివునికి ఎంతో ప్రీతికరమైనవి. ఈ బోలా శంకరుడు భక్తితో ఒక చెంబెడు నీళ్లు, ఒక్క మారేడు దళం సమర్పిస్తే పొంగిపోయి కోరిన కోర్కెలు తీర్చే కరుణామయుడు. అందుకే శివుణ్ణి ప్రత్యక్షం చేసుకోవడానికి, ప్రసన్నం చేసుకోవడానికి శ్రావణ సోమవారాలు అభిషేకాలు, విశేషంగా రుద్రాభిషేకాలు, సహస్రనామార్చనలు, బిల్వార్చనలు, ఉపవాసాలు చేస్తూ ఉంటాము. ఈ భక్తి మార్గాలలోనే అత్యంత వినయంతో కూడుకున్న ఆచారమే ఈ రాజరాజేశ్వర భిక్షం. ఇందులో అత్యంత విశేషమైన ఘట్టం ఇంట్లోని పిల్లలతో భిక్షాటన చేయించడం. శ్రావణ మాసంలో వచ్చే సోమవారాల్లో మాత్రమే పిల్లలతో చేతికి జోలె ఇచ్చి మొదట మన ఇంట్లో తల్లి రాజరాజేశ్వర భిక్షం అని పిల్లలచే అనమని చెప్పి ఆ జోలె లేదా పాత్రలో పిల్లలకు భిక్షంను సమర్పించి ఇంటి చుట్టుపక్కల ఇళ్లల్లోకి భిక్షకు పిల్లలను తీసుకువెళ్ళి రాజరాజేశ్వర భిక్షంను చేయిస్తారు. మొత్తం 5 ఇళ్లల్లో ఈ భిక్ష చేయిస్తారు. ఒకవేళ పిల్లలు అందుబాటులో లేకపోతే, హాస్టల్లో ఉంటే ఇంట్లోని దేవుడి ముందే ఇంట్లోని వాళ్ళు ఒక పాత్ర పెట్టి 5 సార్లు భిక్షం వేస్తారు. రాజరాజేశ్వర భిక్షం అనే భావనతో పిల్లలు 5 ఇళ్ల ముందు నిలబడి ఎంతో భక్తితో రాజరాజేశ్వర భిక్షం భవతి భిక్షాందేహి అని అడుగుతారు. ఆ ఇంట్లోని గృహిణులు కూడా ఎంతో భక్తితో వచ్చి ఆ పిల్లల జోలెల్లో బియ్యాన్ని వేస్తారు. వారే సాక్షాత్తు పరమశివుడు అనే భావనతో. అసలు పిల్లలతో, అది చిన్న పిల్లలతో భిక్షం చేయించడం ఇదేం ఆచార సాంప్రదాయం అనే అనుమానం మీకు రావచ్చు. దీని వెనుక చాలా గొప్ప కారణాలు ఉన్నాయి. అసలు మన పెద్దలు ఇంత చక్కని సాంప్రదాయాన్ని అందించడం నిజంగా మన అదృష్టం. మొదటిది అహంకారాన్ని తొలగించడం. మనిషికి అతిపెద్ద శత్రువు అహంకారం. చిన్నతనం నుంచే పిల్లల్లో నేను అనే అహంకారం రాకుండా వినయం, నమ్రత అలవాటు పడడానికి ఈ భిక్షాటన దోహదపడుతుంది. దేవుడి ముందు అందరూ సమానమే అనే భావన పిల్లలకు నేర్పిస్తుంది. రెండవది శివానుగ్రహం. ఆయు ఆరోగ్యాలు. పరమశివుడు స్వయంగా భిక్షాటనమూర్తి. ఆ పరమశివుడి పేరు మీద 5 ఇళ్లల్లో బియ్యం సేకరించడం వల్ల ఆ రాజరాజేశ్వర స్వామి దివ్య దృష్టి పిల్లలపై ఉండి వారికి ఎలాంటి గ్రహ దోషాలు, దృష్టి దోషాలు కలగకుండా ఆయు ఆరోగ్యాలు లభిస్తాయి. మూడవది పిల్లలు సంపాదించింది మరొకరికి దానం ఇవ్వాలి అనే దాన గుణాన్ని పిల్లల్లో చిన్నప్పటి నుంచే నేర్పించడం కూడా ఈ సాంప్రదాయం వెనుక ఉన్న మరొక రహస్యం. ఇక ఈ వ్రతంలో అత్యంత పవిత్రమైన ఘట్టం. ఇలా ప్రతి సోమవారం 5 ఇళ్లల్లోంచి తెచ్చిన బియ్యాన్ని పోగు చేసి శ్రావణ మాసంలోని చివరి సోమవారం రోజు జంగమయ్యను ఇంటికి
సగౌరవంగా ఆహ్వానించడం. జంగముడు అంటే సాక్షాత్తు శివరూపంగా భావించి జంగమదేవర ఇంట్లో అడుగు పెడితే ఆ శివుడే స్వయంగా మన ఇంటికి వచ్చినట్టు భావిస్తారు. జంగమయ్యకు కాళ్ళు కడిగి ఇంట్లో పీట వేసి కూర్చోబెట్టి మరొక పీట మీద ముగ్గు వేసి జంగమయ్య తెచ్చిన శంకు గంటను ఉంచి పూజిస్తారు. ముందుగా నేతితో దీపారాధన చేసి గణపతిని, గౌరమ్మను, శంకు గంట పూజిస్తారు. తరువాత జంగమయ్య మన ఇంట్లో శంఖానాదం చేస్తాడు. యత్ర శంఖధ్వనిర్నాస్తి తులసి శివార్చనం న భోజనంచ విప్రాణం న పద్మా తత్ర తిష్టతి. ఎక్కడ శంఖధ్వని వినిపించదో, తులసి మొక్క, తులసి పూజ ఉండదో, శివార్చన జరగదో, బ్రాహ్మణులకు అన్నదానం ఉండదో అక్కడ లక్ష్మీదేవి నివసించదు అని శాస్త్రాలు చెబుతాయి. జంగమయ్య ఊదే శంఖానాదం నుంచి వచ్చే ఓంకారధ్వని ఇంట్లో ప్రతికూల శక్తిని తరిమి కొట్టి ఆవరణం మొత్తాన్ని పవిత్రం చేస్తుంది. అలాగే ఘంటానాదం దైవ శక్తులను ఆహ్వానించి మనస్సుకు ప్రశాంతతను ఇస్తుంది. పూజ పూర్తయిన తర్వాత పిల్లలతో 5 ఇళ్లల్లో సేకరించిన బియ్యాన్ని, దానితో పాటు సాహిత్యం అంటే పప్పులు, ఉప్పులు, కూరగాయలు, బియ్యం, నూనె ఇలా వంట సామాగ్రిని, అలాగే యథాశక్తి దక్షిణను జంగమయ్యకు అత్యంత భక్తితో దానంగా సమర్పిస్తారు. జంగమ జోలి నింపుతారు. ఒకవేళ జంగమయ్య అందుబాటులో లేకపోతే బ్రాహ్మణునికైనా బియ్యం, సాహిత్యం, దక్షిణ ఇవ్వవచ్చు అంటుంటారు. ఇలా దానం ఇవ్వడం అంటే సాక్షాత్తు పరమశివుడికి నివేదన చేయడమే అని విశ్వసిస్తుంటారు. చూసారా, మన పూర్వీకులు ప్రతి ఆచార సాంప్రదాయాల వెనుక ఎంతటి ఆధ్యాత్మిక మానసిక వికాసాన్ని దాచిపెట్టారో. పిల్లల్లో వినయం పెంచే భిక్షాటన, ఇంటిని పవిత్రం చేసే శంఖ ఘంటానాదాలు, తృప్తినిచ్చే దానగుణం, ఇవన్నీ కలపోసిన ఈ రాజరాజేశ్వర భిక్ష సాంప్రదాయం నిజంగా ఎంతో అద్భుతంగా అనిపించింది. అందుకే ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేయాలనిపించింది. మీ ప్రాంతంలో కూడా ఇలాంటి విశిష్టమైన ఆచారాలు ఏమైనా ఉంటే కామెంట్లో తప్పకుండా పంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోని మీ కుటుంబ సభ్యులకి, మీ మిత్రులకి పంచడానికి షేర్ చేయండి. ఇలాగే మన ప్రణవ వాహిని ఛానల్ను సబ్స్క్రైబ్ చేయలేదా? అయితే చేసేయండి మరి. మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలతో మన ప్రణవ వాహిని ఛానల్తో మీరు ప్రయాణించండి. ఓం నమః శివాయ. ఆ రాజరాజేశ్వర స్వామి అపార కరుణ, అనుగ్రహం మనందరిపై ఉండాలని కోరుకుంటున్నా. ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతు.